ఒక అబ్బాయికి ఆపరేషన్ చేశాను. వాడు 25 ఏళ్ళే, కానీ వాడికి ఒక అబ్బాయికి ఆపరేషన్ చేశాను. వాడు 25 ఏళ్ళే, కానీ వాడికి కొంచెం స్లో లర్నర్. ఆ అబ్బాయి 1 సంవత్సరం తర్వాత వచ్చి నన్ను వచ్చి కలుసుకున్నాడు. వాడికి రికగ్నైజ్ చేయలేకపోయినాను. ఎంతో ఆనందంగా ఉన్నాడు. అట్లా చేస్తే ఆ అబ్బాయికి స్లో లర్నర్ అని మనం వదిలేసేస్తే ఎట్లా, అతన్ని కూడా మంచి చేసేసినాం. అది అట్లా ఎంతో మందికి లేదు. డయాబెటీస్ పోయి వాళ్ళ డ్రగ్స్, ఎన్నో డ్రగ్స్ ఉంటాయి, అవన్నీ పోయినాయి. సైకలాజికల్ ప్రాబ్లమ్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినారు. ఇంకెందుకు మా బతుకని అటువంటి వాళ్ళంతా డ్రగ్స్ కూడా ఉపయోగించకుండా పోయినారు. జాబ్స్ చేయకుండా ఉన్నారు. ఆ జాబ్స్ చేయని వాళ్ళు ఇప్పుడు జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ లేదనుకున్న బాయ్ ఫ్రెండ్ లేని వాళ్ళు ఇప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్లు, గర్ల్ ఫ్రెండ్లు వచ్చేసేసారు. ఇంకా ఏమంటే కొందరు బ్యాడ్గా బిహేవియర్ చేస్తారు. నువ్వు ఎంత లవ్ ఉండవు, ఏం పనికిరాందానా అన్నోళ్ళు ఇప్పుడు ఎట్లయిపోయినారంటే మోడల్ మాదిరి అయిపోయేసి వాడిని తోసిపారేశారు. ఆ టాక్సిక్ రిలేషన్షిప్పే లేకుండా పోయినాయి. కాబట్టి ఎన్నో మెరుపులు, ఇవి ఒకటి కాదు. వాళ్ళ జబ్బులంతా క్యూర్ అవుతున్నది. మనుషుల యొక్క మనస్తత్వం మారిపోయింది, డిప్రెషన్ పోయింది. వాళ్ళు వేరే పనులు చేసుకోగలుగుతారు, ఎక్సర్సైజ్ చేసుకోగలుగుతున్నారు.